సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భక్తుల సందడికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వంశీ లైట్ ద్వారా అందిస్తారు. వంశీ, కుమార్, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అటు అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున బోనాలతోటి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. కానీ ఈసారి ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత భక్తుల తాకిడి మాత్రం తక్కువగానే ఉందని కూడా చెప్పాలి. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినా కూడా భక్తుల తాకిడి మాత్రం కొంత తక్కువగానే ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు భక్తుల తాకిడి తక్కువ ఉన్నట్టు కూడా ఆలయ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కానీ బోనాలు తీసుకొని మాత్రం మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా ఒక 20,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకొని ఉంటారని కూడా అటు ఆలయ అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే భక్తులకు సంబంధించి కావచ్చు 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా బోనం తీసుకొచ్చే వారికి ప్రత్యేకంగా మరొక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా విశేషమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పోతరాజుల విన్యాసులు, శివసత్తులు ఏదైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేపు రంగం భవిష్యవాణి ఉండనున్నటువంటి నేపథ్యంలో ఆ రంగం భవిష్యవాణికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రత్యేకంగా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించేటువంటి శివసత్తులు కూడా పెద్ద ఎత్తున ఇటు సికింద్రాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తే మాత్రం కొంత భక్తుల తాకిడి తక్కువగా ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. దాంతోపాటుగా రేపు జరగబోయేటటువంటి రంగం భవిష్యవాణికి సంబంధించి కావచ్చు, అమ్మవారి ఊరేగింపుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే అమ్మవారిని భక్తితో కొలిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు. ప్రధానంగా మనం చూడొచ్చు, ఒకసారి విజువల్స్లో కూడా పెద్ద ఎత్తున శివసత్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని సంబంధించి కూడా మాట్లాడుతాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్. నా పేరు పవన్ అండి. నేను ఉప్పల్ నుండి వచ్చాను. గత 17 సంవత్సరాల నుండి బోనం ఎత్తుకుంటున్నానండి. వివిధ రూపాలలో కూడా వారు ఏదైతే అమ్మవారిని కొలుస్తూ ఉంటారో గత ఎన్నో సంవత్సరాలుగా కూడా పెద్ద ఎత్తున శివసత్తులు కావచ్చు, దాంతోపాటుగా పోతరాజుల వినాశులకు సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని కూడా భక్తులకు విశేషమైనటువంటి నమ్మకంగా మనం చెప్పవచ్చు. ఓవర్ ది స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ.